హాయ్ గైస్, గుత్తి వంకాయ మసాలా కర్రీకి అయితే పల్లీల్ని వేపుకుందాము. ఇవి బాగా వేగిన తర్వాత నువ్వుల్ని కూడా వేసుకొని ఇవి వేపుకుందాం. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరి వేసుకుందాం. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి అయితే ధనియాలు, చెక్క, లవంగాయ వేసుకొని వీటిని వేపుకుందాము. ఈ బాగా వేగిన తర్వాత 10 నిమిషాలు ఆరబెట్టుకుందాము పక్కకు తీసి. వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాము. దీంట్లోకే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని పౌడర్లోకి వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి. దీంట్లోకి అయితే కారం, ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత అయితే గ్యాస్ పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక బాండీ పెట్టుకుందాము. బాండీలోకి అయితే ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మన గుత్తి వంకాయల్ని వేసుకోవాలి. వాటిని అయితే మనం 80% వేపుకోవాలి. ఇదిగోండి చూపించినట్లు ఇలా వంకాయనైతే ఇట్లా యాగాలి 80%. దీన్ని అయితే మనం పక్కకు పెట్టుకొని ఆరపెట్టుకుందాం కాసేపు. తర్వాత దీంట్లోకి మనం మసాలాను అయితే పెడదాము. చూపించినట్లు ఇలా మసాలాను పెట్టేద్దాం. అన్నిటికీ పెట్టేసిన తర్వాత మిగిలిన మసాలాను అయితే ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆ మసాలాను వేసి చింతపండు రసాన్ని పోసి ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి వంకాయలను అయితే వేసుకొని ఇంకా 20 మినిట్స్ ఉంది కదా, దాన్ని కూడా కుక్ చేసేసుకుందాము. ఇది బాగా కుక్ అయిన తర్వాత మనమైతే ఒక బౌల్లోకి తీసుకుంటే మన వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ అయిపోయినట్టే. ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వాసనకే సగం ఆకలి తీరిపోతుంది. బాయ్ గాయ్స్.